హలో అండి, ఈరోజు మన క్లాస్లో వచ్చేటప్పటికి అఫిలియేట్ మార్కెటింగ్లో డబ్బు సంపాదనకి స్టెప్స్ ఏవి అని దానికైతే మీకైతే వివరణాలు అయితే అందిస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి అఫిలియేట్ మార్కెటింగ్లో డబ్బు సంపాదనకు మనకు ముఖ్యంగా ఏంటంటే 8 స్టెప్లు అనేవి అయితే పాటించాలి. 8 స్టెప్స్ అనేవి అయితే పాటించాలి. ఇది తక్కువ పెట్టుబడితో ప్యాసివ్ ఆదాయం అనేది అయితే ఇస్తుంది. తక్కువ పెట్టుబడితో ప్యాసివ్ ఆదాయం అనేది ఇస్తుంది. ఇక్కడ మీ యూట్యూబ్ ఏదైతుందో మీ యూట్యూబ్ ఏజెన్సీగా అయితే సరిపోతుంది. ఒకవేళ మీకు ఛానల్ ఉంటే ఓకే, లేకపోతే వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్ ఇవి కూడా మీకైతే ఒక ఏజెన్సీగా అయితే సరిపోతుంది. ఫస్ట్ ఇందులో మనం ఏం చేయాలి? ఫస్ట్ పార్ట్ మనం ఏదైనా స్టెప్స్ ఏవైతే అనుకున్నామో ఫస్ట్ ఏంటంటే నిచ్ ఏదైతే ఉందో నిచ్ని ఎంచుకోవడం. అంటే మీకు దేని మీద ఆసక్తి ఉంది పర్టికులర్ గా ఒక దాన్ని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ ఎగ్జాంపుల్ మీకు ఆసక్తి అంటే మీకున్న ఆసక్తి ఆధారంగా ఒక నిచ్ అయితే ఎంచుకోవాలి. సో ఇక్కడ నిచ్ వచ్చేటప్పటికి ఏంటి, మీకు ఫైనాన్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఫైనాన్స్ రిలేటెడ్ గా, లేదంటే టెక్ రిలేటెడ్ గా, ఫ్యాషన్ రిలేటెడ్ గా, లేదంటే డాన్స్ రిలేటెడ్ గా, లేదంటే సాంగ్ రిలేటెడ్ గా, సో ఏదైనా సరే ఒక నిచ్ అనేది అయితే ఎంచుకోవాలి. అండ్ మీకు ఏంటంటే మీ టార్గెట్ ఆడియన్స్ మార్కెట్ పరిశోధన చేయండి. సో మీకున్న ఆడియన్స్ ఎవరైతే ఉంటారో, మీకున్న ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళని కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. ఇదేంటంటే మనకి ఇది మనకి కంటెంట్ సృష్టికి అయితే సహాయపడుతుంది. మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే సో దాన్ని బట్టి అంటే మీరు చేస్తున్న కంటెంట్ అనేది అయితే వాల్యూ అనేది అయితే ఎప్పుడైతే జరుగుతుంది. ఇప్పటికీ మీరు చూడొచ్చు సోషల్ మీడియాలో ఎంతలా కంటెంట్ క్రియేట్ చేసుకుని మనీ అనేది అయితే ఎర్న్ చేస్తుంటారు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ప్లాట్ఫామ్ సిద్ధం చేయండి. అంటే ఎగ్జాంపుల్ మీకు బ్లాగ్ ఉంటే వర్డ్ ప్రెస్ అంటే బ్లాగ్ లో ఒక వర్డ్ ప్రెస్, లేదంటే ఒక యూట్యూబ్ ఛానల్, లేదంటే ఒక సోషల్ మీడియా ఖాతా అనేది అయితే ప్రారంభించండి. లైక్ ఏంటంటే ఒక పేజ్ అనేది అయితే క్రియేట్ చేయండి. లైక్ ఫేస్బుక్ పేజ్ కానీ, లేదంటే వాట్సాప్ లో ఒక ఛానల్ కానీ క్రియేట్ చేయండి. ఇవన్నీ మనకి మీరు వర్డ్ ప్రెస్ కానీ బై చేసినట్లయితే దానికి ఒక డొమైన్ హోస్టింగ్ అనేది అయితే తీసుకోవాలి. మనకి హోస్టింగ్ లో అయితే అది కనిపిస్తుంటది. ఒక డొమైన్ అనేది అయితే మీరైతే బై చేయాలి. సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ వచ్చేటప్పటికి అఫిలియేట్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వండి. మనకి అఫిలియేట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిలో అయితే మీరు జాయిన్ అవ్వండి. లైక్ అమెజాన్ అసోసియేట్స్ అండ్ ఫ్లిప్కార్ట్ అఫిలియేట్, క్లిక్ బ్యాంక్, ఇంపాక్ట్ వంటి నెట్వర్క్ లో రిజిస్టర్ అనేది అయితే చేయండి. సో దీనికి ఏంటంటే పాన్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? సో వీటిలో అయితే మీరు జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఏంటంటే ఉత్పత్తులను ఎంచుకోండి. మీరు నిచ్కి సంబంధించిన ఉత్పత్తులు హై కమిషన్, మనకి నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి కదా, సో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ కి మీకు హై కమిషన్ ఏదైతే ఇస్తారో ఆ ప్రొడక్ట్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. రివ్యూ చదివి నాణ్యమైన ప్రమోట్ చేయండి. సో మనకి వన్స్ ఏంటంటే ఇక్కడ మీరు ప్రమోట్ చేస్తున్నారంటే అది బాగుండాలి. ఆ క్వాలిటీ, ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ బాగుంటాయి కదా, ఫర్దర్ కస్టమర్స్ అనే వాళ్ళు వస్తుంటారు. మీరు ఇక్కడ చీట్ చేసే ప్రయత్నాలు ఏమీ చేయకూడదు. ఆల్రెడీ మీకు ఏదైతే ప్రోడక్ట్ ఉందో ప్రోడక్ట్ కోసం తెలుసుకున్న తర్వాత దాని రివ్యూ చదవండి. అది బెటర్గా అనిపిస్తే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవుతారు అనుకుంటేనే సో అటువంటి ప్రోడక్ట్ తీసుకొని మీరు ప్రమోట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే కంటెంట్ అనేది అయితే సృష్టించడం. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే కంటెంట్ సృష్టించడం అంటే ఏంటి? రివ్యూలు, ట్యూటోరియల్స్, లిస్ట్ పోస్టులు. అంటే బెస్ట్ 10 ప్రొడక్ట్స్ అని రాయండి. ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ ని సేల్ చేయాలనుకుంటున్నారు, ఒక కంటెంట్ అనేది అయితే క్రియేట్ చేయండి. లేదంటే యూట్యూబ్ లో చెప్పండి, లేదంటే వాట్సాప్ లో ఒక మెసేజ్ అనేది టైప్ చేయండి. టాప్ 10 బెస్ట్, లైక్ ఇప్పుడు మనకి సమ్మర్ నడుస్తుంది కాబట్టి 10 బెస్ట్ ఏసీస్ అనేసి ఒక కంటెంట్ క్రియేట్ చేయండి. దానిలో ఈ ఏసీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లింక్లు పెట్టండి. అవన్నీ కూడా మనకి సో మీ సర్కిల్లో కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూస్తే ఆ లింక్ త్రూ బై చేస్తే మీకు కమిషన్ అనేది అయితే వస్తుంది. సో దానికోసం మీరు చిన్న వీడియోలు అనేది అయితే క్రియేట్ చేయొచ్చు. యూట్యూబ్ వీడియోలో, లేదంటే ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు చేయండి, లేదంటే వాట్సాప్ లో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లేదంటే వాట్సాప్ ఛానల్లో పోస్టులు చేయండి. సో ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. అండ్ మనకి ఏంటంటే సిక్స్త్ పాయింట్ వచ్చేటప్పటికి మనకి ట్రాఫిక్ తీసుకురావడం అంటే SEO, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అండ్ సోషల్ మీడియా, ఈమెయిల్స్ మార్కెటింగ్ ఉపయోగించి ట్రాఫిక్ ని పెంచండి. ఫ్రీ ట్రాఫిక్ కోసం ఈ Quora, Reddit అనే మనకి ఒక వెబ్సైట్స్ ఉంటాయి. సో వాటిలో అయితే ఉపయోగించండి Quora, Reddit అనేది. సో మీకు ఎంత ఎక్కువ ట్రాఫిక్ వస్తే అంత బెనిఫిట్ అనేది అయితే ఉంటుంది. నెక్స్ట్ ట్రాక్ చేయండి అనాలిటిక్స్. అంటే గూగుల్ అనాలిటిక్స్, లేదంటే డాష్ బోర్డ్ లో క్లిక్స్, లేదంటే కన్వర్షన్ పరిశీలించండి. అంటే మంత్లీ రివ్యూ చేయండి. సో ఒకసారి మీరు ఏదైనా పోస్ట్ చేస్తే దానికోసం తెలుసుకున్నారు. ఇన్ కేస్ యూట్యూబ్ లో కానీ మీరు పోస్ట్ చేస్తారు, సో ఎంతమందికి వెళ్ళిందంటే ఒకసారి అనాలిస్ చేయండి. అదేవిధంగా మీరు ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా పోస్ట్ పెట్టారు, ఎంతమంది చూస్తున్నారు, ఆడియన్స్ కి ఎంతమందికి వెళ్ళిందని ఒకసారి అనాలిస్ చేయండి. సో ఇవన్నీ కూడా మనం చేయాలి. అండ్ ఆప్టిమైజ్ చేయడం. 8th పాయింట్ ఏంటంటే ఆప్టిమైజ్ చేయడం. అంటే మంచి పెర్ఫార్మెన్స్ చేసే కంటెంట్ మరిన్ని సృష్టించండి, ఇంకా ఎక్కువ సృష్టించండి. ఇక్కడ ఏబి టెస్టింగ్ చేయండి. అంటే
స్ప్లిట్ చేయడం, స్ప్లిట్ టెస్టింగ్ అనేది చేయండి. అండ్ కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోండి. సో కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది అయితే చాలా ఇంపార్టెంట్. ఓకేనా, కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకోండి. సో ఈ స్టెప్స్ కానీ పాటిస్తే సో 3 to 6 months లో ఆదాయం అనేది అయితే మీకు అయితే ప్రారంభం అవుతుంది. అండ్ మెయిన్ ఏంటంటే కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ అనేది అయితే మనకి అవసరం. సో ఈ కంపల్సరీగా అఫిలియేట్ మార్కెటింగ్ లో మీరు రాణించాలంటే కంపల్సరీగా మీరు ఇన్ కేస్ అమౌంట్ కానీ ఎర్న్ చేయాలనుకుంటే కంపల్సరీగా మీరు ఈ స్టెప్స్ అనేవి అయితే ఫాలో అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ.